పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 5వ బ్రాహ్మణము. మధు బ్రాహ్మణంలో 12 మంత్రాలు అయిపోయినాయి. 13వ మంత్రము పేజీ నెంబరు 443. ఇదం మానుషగుం సర్వేషాం భూతానాం మధు అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ మానుషే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మం మానుషః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సః యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇదం మానుషం అంటే ఇప్పుడు 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒకటి. ఈ మనిషి అనేది ఒక జాతి. దీన్ని మానుషం అంటుండే ఇక్కడ. ఈ మానవ జాతి ఉంది కదా, ఈ మానవ జాతి అనేది ఈ 84 లక్షల జీవరాశుల కర్మ చేత, సమిష్టి కర్మ చేత నిర్మాణమైనది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇదం మానుషం అన్నట్టే 84 లక్షల జీవరాశులకు 84 లక్షల మంత్రాలు అవుతాయి. మనిషి ఒక జాతి కదా, ఒక్కొక్క మంత్రం కావాలన్నమాట. అట్లా 84 లక్షల రకాల మంత్రాలు అవుతాయి అన్నమాట. అంటే అన్ని జాతులు ఉన్నాయి. ఆ అన్ని జాతులకు ఇది ఒక ఉపలక్షణం అని చెప్పిండు. ఇదొక అన్ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలా. ఈ జాతే కాదు, అన్ని జాతులు కూడా సమష్టి ప్రారంభం కోసం నిర్మాణమైనవి అని దీనికి అర్థం చేసుకోవాలి. ఇదం మానుషం సర్వేషాం భూతానాం మధు అంటే ఈ 84 లక్షల జీవరాశుల సమిష్టి ప్రారంధం చేత నిర్మాణమయ్యి ఇవి జాతులు, విశేషంగా మానవ జాతి. మళ్ళీ ఈ మానవ జాతిలో మళ్ళీ సపరేట్గా మనుషులు ఉన్నారుగా. అదే అన్నమాట. అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు. మరి ఈ మానుషం అనేది మరి సర్వాణి భూతాని మధు అన్నాడు. కానీ ఇక్కడ మనిషిని తీసుకోవాలి. సమిష్టి మనిషిలో మానవ జాతి ఉంటే వ్యక్తిలోకి ఒకటి మనిషి వస్తారు కదా. అది అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ మానుషే తేజోమయో అమృతమయ పురుషో. అంటే ఈ మానవ జాతి ఉంది కదా, జాతిలో ఒక మరి జాతికి ఆత్మ ఉంది కదా, జాతికి ఆత్మ. ఆత్మ ఏంటంటే తేజోమయము అమృతమయ పురుషుడు. అంటే జాతి మరణించినా కానీ ఆత్మ మరణించదన్నమాట. తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం మానుష. ఈడ క్లియర్ చేసిండు. మరి ఈ జాతి నుండి మనిషి వచ్చిండు కదా, ఈ మనిషిలో ఉన్న పురుషుడు మానవత్వం అనుకోరాదు ఇక్కడ. మానవత్వం, మానుష అంటే ఏంది? మానవత్వం. ఈ మానవత్వంలో కూడా ఓ అమృతమయ తేజోమయ అమృతమయ పురుషుడు. తేజోమయ అమృత పురుషుడు. ఇప్పుడు నేను మనిషిని, పశువును కాదు, నేను మనిషిలాగా ప్రవర్తిస్తానా, నేను పశువులాగా ప్రవర్తిస్తానా, నేను మనిషిని కదా, మానవత్వం ఉన్నవాడిని కదా అంటారు కదా. మానవత్వం వేరు. మానవత్వంలో మళ్ళీ పితృత్వం వేరు, మాతృత్వం వేరు, సహోదరత్వం వేరు, బ్రాహ్మణత్వం వేరు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కానీ అందట్ల మానవత్వం ఒకటి సమానంగా ఉంది, మానుషత్వం. అందుట్లా మానుషత్వం అనేది సమానంగా ఉంది అన్నమాట. ఈ మానుషత్వం అనేది ఎక్కడ ఉంటుందంటే హృదయం లోపల ఉంటుంది. శరీరం జడం కదా,
ఎందుకు అమానుషంగా ప్రవర్తిస్తున్నాం అంటారు కదా. ఈ ప్రవర్తన అనేది ఎక్కడుంటుంది? మనసులోనే వస్తుంది అన్నమాట. అయితే ఈ ఈ ఈ మరి దాని లోపల ఈ మానవత్వం కూడా జీవించి ఉండాలంటే దానికి ఒక ఆత్మ ఉండాలి కదా. ఆ ఆత్మ తేజోమయం, అమృతమయం, పురుషుడు. అయితే ఇక్కడ 2 ఆత్మలు అయినాయి. జాతికి ఒక ఆత్మ అయింది, వ్యక్తికి ఒక ఆత్మ అయింది. జాతి ఒకటైంది, వ్యక్తి ఒకటైంది. మొత్తం 4 అయినాయి. జాతి, జాతిలో ఉన్న పురుషుడు, వ్యక్తి, వ్యక్తిలో ఉన్న పురుషుడు. ఇదంతా కూడా ఒకటే ఆత్మ. ఇదంతా కూడా ఒకటే ఆత్మ. మానుషస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహా యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఆత్మనే తాడే పాములాగా అట్లా కనబడుతున్నట్టుగా ఆత్మనే ఈ 4లాగా కనబడుతుంది అని దీనికి తాత్పర్యం అనమాట. సమన్వయం చేసుకోవాలి. తర్వాత 14 అయమాత్మ సర్వేషాం భూతానాం మధు అస్యాత్మనః సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్నాత్మని తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమాత్మా తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక్కడ ఏమైందంటే మొత్తము ఇంతకుముందు జాతిని తీసుకున్నారు కదా, ఒక్కొక్క జాతిని. అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం దీంతో ఇంతకుముందు 13 ఉన్నాయి మనకు. ఇంతకుముందు 14 మంత్రం కదా. 13 భూమి, నీళ్ళు, అగ్ని, గాలి, ఆకాశము, దిక్కులు ఇవన్నీ మొత్తం కలిసి 13 ఉన్నాయి. ఆ 13 ఒక ఆత్మ ఉంది. ఆ 13తో మళ్ళీ 13 తయారైనాయి. ఆ 13కి మళ్ళీ ఆత్మ ఉంది. 13 2 26, 26 2 26 × 2 ఎన్ని అవుతాయి? 52. ఈ 52 ఉంది కదా, ఈ 52లో ఈ 52 ఉన్నాయా, ఈ 52 కలిసి ఒక శరీరం. ఇది దీన్ని విశ్వరూపము అంటారు. 52 కలిసి ఆత్మలో ఒక శరీరం, ఆత్మనే ఆకారాన్ని పొందింది. అయితే అది సమిష్టి. అది సమిష్టి. అయమాత్మ సర్వేషాం భూతానాం మధు. ఈ సమిష్టి విశ్వం కూడా సమిష్టి. ఏ సమిష్టి? 52 రకాలు, 52 అవయవాలతోటి సమిష్టి శరీరం నిర్మాణం అయింది కదా. అంతా కలిసి ఇది ఉంది కదా. ఇది ఈ 84 లక్షల జీవరాశుల సమిష్టి ప్రారంధము సాఫల్యం చేయడం కోసం ఉత్పత్తి అయింది. ఎట్లా? తాడులో పాములాగా. యశ్చాయమస్మిన్ ఆత్మని తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం ఆత్మ తేజోమయో అమృతమయ పురుషో. ఇక అక్కడేమో సమష్టి శరీరం. ఇక్కడ వచ్చేప్పటికి వ్యష్టి శరీరాలు, నీ శరీరం, నా శరీరం, 84 లక్షల శరీరాలు. ఎన్ని? 84 లక్షల శరీరం. సమష్టి ఆత్మ ఒకటి, సమష్టి ఆత్మలో చైతన్యం ఒకటి, వ్యష్టి ఆత్మ అంటే వ్యష్టి శరీరం. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందేమో శరీరంలో ముక్కలు చెప్పాడు. ముక్కలు టోటల్ కలిసి ఒకటి. ఇదంతా కలిసి అంత శరీరం మొత్తం కలిసి అన్ని అవయవాలు కలిసి ఒక ఆత్మ. ఆ విశ్వరూపానికి ఒక ఆత్మ. ఇదంతా కలిసి వేరు కాదు, ఒకటే ఆత్మ. యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం అని చెప్పిండు అన్నమాట. ఇప్పుడు మొత్తం కలిసి 14 విభాగాలు అయినాయి. 14 విభాగాలు. 56 సమష్టికి పడ్డాయి, ఇక్కడ వెస్ట్లో పడ్డాయి. అన్నీ కలిసి 56. అన్నీ కలిసి 56 ఉన్నాయి. ఇక 56 కలిసి విశ్వరూపం. వెష్టి సమష్టం అంతం కలుపుకొని విశ్వరూపం. ఇవి ఎవరి కోసం ఏర్పడ్డాయి? ఇది ఎవరి కోసం ఏర్పడ్డాయి? అయితే సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తి. సాంఖ్య దర్శనంలో ఈశ్వర కృష్ణుడు చెప్పిన మాట కారిక ఇది. సంఘాతస్య పరార్థత్వాత్.
ఇప్పుడు భూమి ఏర్పడంగానే భూమిలో సహజంగా ఆత్మ చైతన్యం దాంట్లో పడుతుంది. ఈ సృష్టి, ఈ క్రమం అంతా ఉంది కదా, ఈ క్రమం అంతా ఎవరి కోసం ఏర్పడదు? భూమిలో ఆత్మ, భూమితోటి శరీరానికి ఆత్మ, నీళ్ళకు ఒక ఆత్మ, నీళ్ళతో తయారైన రేతస్సుకు ఒక ఆత్మ, అగ్నికి ఒక ఆత్మ, అగ్నితో తయారైన కంటికి ఒక ఆత్మ, గాలికి ఒక ఆత్మ, గాలితో తయారైన ప్రాణానికి ఒక ఆత్మ, ఆకాశానికి ఒక ఆత్మ, ఆకాశంతో తయారైన హృదయాకాశం ఒకటి, ఇవన్నీ కలిసి దేనికోసం తయారైనవి అని ఒక సమస్య. అయితే దానికే ఏం చెప్తారంటే సంఘాతస్య పరార్థత్వాత్, అంటే ఒక పద్ధతిగా తయారైనటువంటి పదార్థము తన కోసం ఉండదంట, ఇతరుల కోసం ఉంటుంది. అది ఏ విధంగా అంటే కింద పద్మపాదాచార్యుల వ్యాఖ్య ఉంటుంది ఒకటి దాంట్లో, ఈశ్వర కృష్ణుని దానికి. అయితే దానికి ఏమి రాసి, ఈశ్వర కృష్ణుడు సాంఖ్య దర్శనాన్ని కారిక రాసినాడు. దానికి ఈ పద్మపాదాచార్యులది భాష్యం ఉంది. అయితే దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాడు. ఎట్లా అంటే ఒక ఉదాహరణ, సంఘాతం అంటే ఏంటి, ఆ సంఘాతం ఇతరుల కోసం అంటే మనకి సాధారణ జనాలకు అర్థం కాదు కదా. అందుకని ఒక విశాలమైన భవనం తీసుకున్నాడు. ఆ భవనం అనేది తనంతర తయారు కాలేదు కదా, ఓ పద్ధతి ప్రకారంగా తయారు చేసిండు. ముందు ఇళ్ళకో ప్లాట్ కొనాలా, ముందు వాస్తు చూయించుకోవాలా, ముందు ప్లాట్ కొనాలా, తర్వాత ఈశాన్యంలో నీళ్ళు వేసుకోవాలా, తర్వాత కాంపౌండ్ వాళ్ళు లేపాలా, ఆ తర్వాత పిల్లర్లు లేపాలా, ఆ తర్వాత మట్టి నింపాలా, ఇక మొత్తము బండలయ్యి ఫర్నిచర్ అయ్యి బయటకు వచ్చేప్పటికి ఒక 15, 20, 30 విభాగాలు ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిగా తయారైతేనే అవుద్ది అన్నమాట. అయితే ఒక భవనం అట్లా నిర్మాణం అయింది, ఒక భవనము నిర్మాణం అయింది. అది పెద్ద భవనం ఏం కాదు, 30 కోట్లతో కట్టిన వాళ్ళు. 30 కోట్లు పెద్ద భవనం ఏం కాదు. ఈ సృష్టిలో 30 కోట్లు అంటే ఏముంది, చాలా చిన్న పరిమాణం అంతా. 30 కోట్లతో చక్ 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 అని మెరుస్తుంది అనమాట అంతా. 30 కోట్లుగా మెరుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆ భవనం అనుభవిస్తుందా? దాంట్లో కిటికీలు కానీ, దర్వాజాలు కానీ, డోర్లు కానీ ఏమేమి ఉన్నాయో వాడికి, టీవీలు, ఫర్నిచర్లు ఒకదాన్ని ఒకటి అనుభవిస్తాయా? ఒకదాన్ని ఒకటి గుర్తిస్తుందా? ఒకదాన్ని ఒకటి గుర్తించదు, ఒకదాన్ని ఒకటి అనుభవించదు. ఇవన్నీ గుర్తించడానికి, దాన్ని అనుభవించడానికి ఒకటి ఉండాలన్నా ఉండొద్దా? ఒక భోక్త ఉండా కదా. అది అన్నమాట సంఘాతం అంటే ఒక పద్ధతి ప్రకారంగా నిర్మాణమైనటువంటి వస్తువు. అది తన కోసం కాదు, దానికి ఒక యజమాని ఉంటాడు. ఎవడో ఒక ఆయన డబ్బులు ఇచ్చి కట్టించాడు, ఒక ఆయన డబ్బులు ఇచ్చి కట్టించాడు. దానికి గృహప్రవేశం అవుతుంది, లోపలికి వెళ్తే అప్పుడు నా ఇల్లు అనుకుంటాడు. ఇప్పుడు అదంతా తన భోగానికి వస్తుంది, అది భోగ వస్తువు, దాన్ని భోగి అవుతాడు అన్నమాట. ఈ విధంగానే ఈ 86 రకాల వస్తువులతోటి విశ్వం నిర్మాణమైంది. ఆ ఇల్లు నిర్మాణం అయినట్టే విశ్వం నిర్మాణమైంది. మరి యజమాని ఎవరు? యజమాని ఎవరు? 56 రకాలు కదా, 14 2 28 ఇంటూ 2 కదా, 28 ఇంటూ ప్లస్ 28 56. ఈ 56 వస్తువులతోటి ఒక సృష్టికి ఒక ఆకారం వచ్చింది, ఒక భవనానికి ఒక ఆకారం వచ్చినట్టు. మరి దానికి యజమాని ఎవరు? యజమాని ఎవరు ఉండాలి కదా. ఇక అన్నిటికీ ఇప్పుడు భూమి తయారైంది, భూమిలో ప్రతిబింబము, భూమిలో ప్రతిబింబం ఎంతసేపు ఉంటుంది? భూమి ఉన్నంతసేపు ఉంటుంది. ఆ ప్రతిబింబానికి ఒక బింబం ఉండాలిగా. అర్థమైందా? ఆ విధంగానే ఒక శరీరం ఏర్పడ్డది, శరీరంలో ప్రతిబింబం ఉంది, దానికి ఒక ఆత్మ ఉంది. ఆ శరీరం ఎంతసేపు ఉంటుంది? అది దానికి ఆ ప్రతిబింబానికి ఒక బింబం ఉంటుంది కదా. మరి 14 పదార్థాలు అయిపోయాయి, 14 ప్రతిబింబాలు అయిపోయాయి. మళ్ళీ వేష్టిగా 14 పదార్థాలు, వేష్టిగా 14 ప్రతిబింబాలు, సమష్టిగా 14 పదార్థాలు, సమష్టిగా 14 ప్రతిబింబాలు, మొత్తం కలిసి 28 ప్రతిబింబాలు, 28 ప్రతిబింబాలు, 28 పదార్థాలు. ఈ ఎవరి కోసం తయారైంది?
చిదాభాసం అంటారు దాన్ని. ప్రతిబింబం అంటే ఏంది? చిదాభాసం. చిదాభాసాలు ఎన్ని ఉన్నాయి? 28 చిదాభాసాలు ఉన్నాయి. ఒక్క భాష నుంచి 28 చిదాభాసాలు వచ్చాయి. చూడు, విశ్వరూపంలో 28 చిదాభాసాలు లెక్కలే ఉన్నాయి కదా. ఉపనిషత్తులో రాసినయే 28 ఉన్నాయి. అన్ని లెక్క పెడితే కొన్ని కోట్లు అవుతాయి, కొన్ని 100 కోట్లు అవుతాయి. అర్థమైందా? ఈ 28 ప్రకృతి తత్వాలు వ్యష్టి సమష్టి కలిపి 28 చిదాభాసాలు, వ్యష్టి సమష్టి కలిసి మొత్తం కలిసి 28 ప్రకృతి తత్వాలు, 28 చిదాభాసాలు. ఈ ఎవరి కోసం ఏర్పడ్డాయి? ఎవరి కోసం ఏర్పడ్డాయి? వీళ్ళు ఏం చెప్తారంటే ఈ మహానుభావులు దీన్ని తీసుకొని ఇది తీసుకొని ఇక ఆత్మలు అనేకం అన్నమాట. ఆత్మలు అనేకం. జనన కరణ మరణానాం ప్రతినియమాత్ అయుగవత్ ప్రవృద్ధేశ్చ పురుష బహుత్వం సిద్ధమని దీంట్లోనే చెప్తాను అనమాట, సాంఖ్య దర్శనంలోనే. జనన మరణ కరుణానాం ప్రతినియమాత్. జననం అంటే మరి ఆత్మ ఒకటైతే అందరూ ఒకటేసారి పుట్టాలగా. మరణం ఆత్మ ఒకటైతే ఒకటేసారి చావాలిగా, ఎందుకంటే ప్రారంభం ఒకటేగా. ఆత్మ ఒకటి ఉన్నప్పుడు ప్రారంధాలు అనేకాలు ఉండే కదా. ఒక ఆత్మకు ఒకటే ప్రారంధం ఉంటుంది కదా, అనేక ప్రారంధాలు ఉండే కదా. మరి ఆత్మకు ఒకటే ప్రారంధం అయినప్పుడు మరి అందకు పుట్టేది ఒకటేసారి పుట్టాలా, ఒకటేసారి చావాలా? జనన మరణ కరణానాం. సరే, మరి అందరి శరీరం ఒకటే రకంగా ఉండాలి. ముక్కు ఒకటే సైజు ఉండాలా, కళ్ళు ఒకటే సైజు ఉండాలా, చెవులు ఒకటే సైజు ఉండాలా, నోరు ఒకటే సైజు ఉండాలా, గొంతు ఒకటే తీరుగా ఉండాలా, హైట్ ఒకటే సైడ్ ఉండాలా, లావు ఒకటే సైడ్ ఉండాలా, గుణం కూడా ఒకటే రకంగా ఉండాలి. పండుకోవాలన్నప్పుడు అందరికీ ఒకటే రకంగా ఉండాలా, నిద్రపోవాలన్నప్పుడు ఒకటే రకంగా ఉండాలా, ఏడ్చినప్పుడు అందరూ ఒకటేసారి ఏడవాలా, నవ్వినప్పుడు అందరూ ఒకటేసారి నవ్వాలా. మరి ఆత్మ ఒకటే అయినప్పుడు, ప్రారంభం ఒకటే అయినప్పుడు మరి శరీరాలు భిన్నమైతే కానీ ప్రవర్తన మాత్రం ఒకటే రకంగా ఉండాలి కదా. జనన కరణ మరణానాం ప్రతినియమాత అంటే శరీరానికి వేరుంది అని అయుగపత్ ప్రవృత్తేశ్చ. మరి ప్రవృత్తి కూడా మరి ఒకరికి సత్వగుణ ప్రవృత్తి ఉంటుంది, ఒకటి రజోగుణ ప్రవృత్తి ఉంటుంది, ఒకటి తమోగుణ ప్రవృత్తి ఉంటాడు. ఒకరేమో 7 గంటలుగా అమ్మా లేచినవా, లేచినా అంటారు. కొంతమంది 5 గంటలకే లేచి కూర్చుంటారు. ఇక మరి అర్థమైందా? జనన కరణ మరణ అయుగపత్ ప్రవృత్తేశ్చ. ఎక్కడ సాటుకుందా వెనకాల కూర్చున్నది? అయుగపత్ ప్రవృత్తేశ్చ. ఈ ప్రవృత్తి కూడా ఒక రకంగా లేదు. ఒకరికి కాఫీ తాగాలనిపిస్తుంది, ఒకరికి టీ తాగాలనిపిస్తుంది, ఒక రకంగా ఉందా? ఒకరికి కషాయం తాగాలనిపిస్తుంది, ఒకటి వాకింగ్ చేయాలనిపిస్తుంది. ఏం వాకింగ్ చేసిన వాళ్ళు చావట్లేదా? ఏం వాకింగు ఏదేదో దానికి అన్ని అల్లుకొని ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు బతుకుతున్నాడు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మనుషులు, దేవతలు ఒక్కరు కాదనమాట. ఎవడి ఇష్టం ఉన్నట్టు కానీ ఒక్కరి ఇష్టం ప్రకారంగా ఓడిపోతున్నాడా? అయుగపత్ ప్రవృత్తేశ్చ. అందుకనే ప్రవృత్తి కూడా ఒక రకంగా లేదు, జననం ఒక రకంగా లేదు, మరణం ఒక రకంగా లేదు, శరీరం ఇంద్రియాలు ఒక రకంగా లేదు, ప్రవర్తన ఒక రకంగా లేనప్పుడు ఆత్మ ఒకటనేట చెప్తారా మీరు? ప్రతి శరీరం భిన్నం, శరీరం భిన్నం. వాళ్ళు చిదాభాసుని గ్రహించింది తప్ప వాళ్ళంతా 28 చిదాభాసులను వాళ్ళు చదివినరు. కానీ ప్రతిబింబం పడాలంటే బింబం ఒకటి ఉండాలిగా. ఆ బింబం దొరికి సావట్లేదు వాళ్లకు. అర్థమైందా? ఈ యోగులకు కానీ, ఈ సాంఖ్యులకు కానీ, ఈ వైశేషికులకు కానీ, ఈ నైయాయికులకు కానీ, ఈ పూర్వమీమాంసలకు కానీ ఈ బింబం దొరికి చావక కొట్టుకొని చేస్తున్నది. లేదేంది, నువ్వెంత నేనెంత, నాదే కరెక్టు. ఓ పెద్ద గొడవ, పెద్ద గొడవ బీభత్సం అన్నమాట.
సాంఖ్యుడు నా దర్శనమే కరెక్ట్ అంటాడు, యోగం నాదే కరెక్ట్ అంటాడు. ఇక ఎవరి పాటికి వాళ్ళు నా దుకాణంలో వస్తువే కరెక్టు, మాదే ఒరిజినల్, మిగతా అంతా డూప్లికేట్. అర్థమైందా? ఈ మాదిరిగా ఈ చిదాభాసుని పట్టుకొని దాన్ని ఆత్మగా భావించి జనన కరణ మరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం. పురుష బహుత్వం, పురుషులు శరీరానికి ఒక పురుషుడు. ఇప్పుడు వీడు ఎంతమంది పురుషులు ఉన్నారు? 6 మంది పురుషులు ఉన్నారు వీడు. ఇక మొత్తం మలిచి సృష్టిలో ఎంతమంది పురుషులు? దోమలు కూడా ఉంటాడు కదా పురుషుడు. మరి దోమల, ఈగల, వీళ్ళ లెక్క ప్రకారంగా ఈ పురుషులను లెక్క పెట్టాలంటే ఇట్లాంటి సాంఖ్యులు 100 కోట్లైనా లెక్క పెట్టలేరు. అంతమంది పురుషులు 14 లోకాలలో పురుషులు ఉంటారు అన్నమాట. వీళ్ళు పురుషులను దేన్ని చూసి లెక్క పెడుతున్నారంటే చిదాభాసుని చూసి లెక్క పెడుతున్నారు. దేన్ని? చిదాభాసుని ఆత్మగా భావించి లెక్క పెడతారు. మొత్తం ఈ సాంఖ్య దర్శనం అంటే చిదాభాస దర్శనం అనాల. యోగ దర్శనం కూడా చిదాభాస దర్శనమే. న్యాయం వైశేషికం కూడా చిదాభాష దర్శనాలే. పూర్వమీమాంసం కూడా చిదాభాష దర్శనాలే. అసలు ఆత్మ అంటే అసలు చిదాభాసానికి చిత్తు ఒకటి ఉండాలి కదా. ఆ చిత్తు దొరకట్లేదు వాళ్ళకి, చిత్తు దొరకట్లేదు వాళ్ళకి. పాపం బాగా ఇబ్బంది పడ్డారు. మరి అయ్యో అంత మరి కష్టపడ్డారు కదా వాళ్ళు, దర్శనాలే రచించారు కదా. అది కూడా మరి వేదంలో ఉన్న మంత్రాలను తీసుకుని రచించారుగా. వీళ్ళంతా ఆస్తికులు కదా, వేదాలను నమ్మేవాళ్ళు కదా. శాస్త్రం ప్రమాణం అంటాడు కదా. శాస్త్రం అంటే వేదమే, ఇక్కడ వేరే ఇంకోటి ఏం కాదు. వేద ప్రమాణంగా తీసుకొని చెప్తారన్నమాట. ఈ విధంగా ఇప్పుడు 28 మంది చిదాభాసులు, 28 రకాల శరీరాలు. అది ఒత్తే ఉంది అక్కడ, నేను ఒత్తడం ఏమీ లేదు, అది ఒత్తే ఉంది. అది ఒత్తడం కోసమే ఇవన్నీ వచ్చినాయి. అది ఉత్తరం కోసమే ఆ స్విచ్ వచ్చింది. ఆ స్విచ్ పెట్టిందే ఉత్తరం కోసం అయిపోయాయి. ఒత్తొద్దంటే ఎట్ట అవుతుంది? అర్థమైందా? ఇది ఇప్పుడు దీని తర్వాత మంత్రం చెప్తుంది అన్నమాట. వీళ్ళు చిదాభాసుని పట్టుకొని అదే ఆత్మ అనుకొని అనేక ఆత్మవాదాన్ని తీసుకొచ్చిండ్రు కదా. అది అదయా బాబా అని తర్వాత చెప్తున్నాడు 15వ మంత్రంలో. సవ అయమాత్మ సర్వేషాం భూతానాం అధిపతిః సర్వేషాం భూతానాం రాజా తద్యథా రథనాభౌ చ రథనేమౌ చ అరాహ సర్వే సమర్పితా ఏవమేవ అస్మిన్నాత్మని సర్వాణి భూతాని సర్వే దేవా సర్వే లోకా సర్వే ప్రాణాః సర్వే ఏత ఆత్మనః సమర్పితాః. సర్వే ఏత ఆత్మనః ఏకవచనం వాడింది. సర్వే ఈ సమస్తం అన్నీ కూడా ఏంది 28 56 56 సర్వే అన్నీ కూడా ఏత ఆత్మన ఈ ఆత్మకే సమర్పితా. అన్ని సమర్పితం అంటే దానికోసం ఎట్లయితే భవనము యజమాని కోసం సమర్పితమై ఉందో, రకరకాల వస్తువులతో తయారైంది, రకరకాల వాళ్ళు దాన్ని నిర్మాణం చేసింది, ఎట్లా ఒకటే యజమాని కోసం నిర్మాణం అయిందో ఆ విధంగానే 28 చిదాభాసులు 28 ప్రకృతి తత్వాలు కూడా ఒకటే ఒక ఆత్మ కోసం సేవ చేయడం కోసం సమర్పితమై ఉన్నాయని స్పష్టంగా చెప్పేశాడు. సవ అయమాత్మ ఈ ఆత్మ ఉంది కదా, సర్వేషాం భూతానాం అధిపతిః. సర్వేషాం భూతానాం, భూతం అంటే ఇక్కడ అధిభౌతికము అధ్యాత్మం 2 భూతాలు. ఆదిదైవికం కూడా తీసుకోవచ్చా? అధిదైవికం అంటూ ఇక్కడ ఏమీ లేదు. అధిభూతంలో ఉన్న ఆత్మను దేవుళ్ళు అంటారు వీళ్ళు, దాన్ని అధిదైవికం అని పిలుస్తారు. కానీ ఇక్కడ శాస్త్రం అంగీకరించలేదు.
భూమిలో ఉన్న పురుషుడు, అంతే. నీళ్ళలో ఉన్న పురుషుడు, నీళ్ళలో ఉండే దేవత అట్ట అనరు. ఎందుకంటే ఒకటే చిదాభాసం రెండిట్లో పడింది కదా. చిదాభాసంలో తేడా లేదు కదా, ఒకటే చిదాభాసం. అర్థమైందా? ఈ విధంగా అయమాత్మ సర్వేషాం భూతానాం అధిపతి, అన్ని భూతాలకు అధిపతి. అన్నే భూతాలకు అంటే ఇటు అధిభూతాలకు కానీ, ఇటు ఆధ్యాత్మికాలకు కానీ అన్నిటికీ కూడా అధిపతి ఎవరు? మనం. ఆత్మ అనేది మనకు భిన్నంగా లేదు. మనం అంటే ఇక్కడ ఒకటేమో అహంకారం, నేను ఆత్మ అంటుంది. అహంకారంతో కూడుకున్న ఆత్మ కాదు ఇక్కడ. అహంకారానికి ఆధారమైన మనం ఇక్కడ, అహంకారానికి ఆధారమైన మనం. ఎందుకంటే నేను ఆత్మను అని చెప్పడానికి ఒక మనస్సు ఉండాలి కాబట్టి ఆ మనస్సును ఆధారం చేసుకొని నేను ఆత్మని అంటున్నాం. కానీ ఇక్కడ అహంకారాన్ని కలుపుకొని నేను ఆత్మని అని అనట్లేదు. అది గుర్తుంచుకోవాలి ఇక్కడ. సర్వేషాం భూతానాం అధిపతి. అధిపతి అంటే ఎట్లంటే మరి అధిపతి అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక రాష్ట్రపతి ఉండనుకో, ఒక గవర్నరు నియమిస్తాడు. ఈ గవర్నరు ఈ తెలంగాణకు అధిపతి అయిన, ఆంధ్రప్రదేశ్కు ఒక గవర్నర్ ఉంటాడు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కు గవర్నర్లు. మొత్తం మీద ఎంతమంది రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఉంటారు. ఆయా రాష్ట్రాలకు వాళ్ళ అధిపతులు ఎవరైతారు? వాళ్ళు అధిపతులు. అది రాజభవనం దానికి పేరు. రాజు ఆయనే. వీళ్ళంతా మంత్రులు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఆ మంత్రి, ఒక ఆయన ఈ మంత్రి. కానీ దాంట్లో ఎవరు రాజు లేరు. గవర్నరే రాజు. అట్లేమనుకుంటారేమో కానీ సర్వేషాం భూతానాం రాజా అంటే ఈయన మామూలు ఇట్లా గవర్నర్ లాంటి రాష్ట్రపతి, ఏదో ఒక దేశానికి రాష్ట్రపతి లాంటి రాడు కాదు. మొత్తము ఈ 28కి 28 ప్లస్ 28 56కి రాజా. మన వల్లనే అవన్నీ పనిచేస్తున్నాయి. ఒక రాజుగారి కింద ఒక మంత్రి, ఒక మహామంత్రి, ఒక సైనికుడు, ఒక సైనాధిపతులు అందరూ పనిచేస్తారు. ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళు కేవలం రాజు కోసం. వాళ్ళు గెలిస్తే పేరు ఎవరికి వస్తుంది? ఓడిపోతే ఎవరికి వస్తుంది? ఇదే ఇక్కడ పరిస్థితి అన్నమాట. ఆ సైన్యం అంతా, భారతదేశ సైన్యం అంతా ఎవరి కోసం పనిచేస్తుంది? రాష్ట్రపతి కోసం. ఎవరి కోసం పనిచేస్తుంది? రాష్ట్రపతి కోసం. గెలిస్తే రాష్ట్రపతికి పేరు, ఓడితే రాష్ట్రపతికి పేరు అన్నమాట. ఈ విధంగా ఈ 56 తత్వాలు కూడా ఎవరి కోసం పనిచేస్తున్నాయి అంటే దాన్ని రాజా అంటారు అన్నమాట. మామూలు అధిపతి కాదు, ఎవరో నియమించిన అధిపతి కాదు. నియమించిన అధిపతి ఎవరు? భూమిలో పురుషుడు, నీళ్ళలో పురుషుడు, అగ్నిలో పురుషుడు. నియమితమైనవి సహజంగా. ఆ విధంగానే 28 నియమితాలు అయి ఉన్నాయి. 28 నియమితాలు ఉన్నాయి. దాంట్లో పిల్లలు కోట్లు ఉన్నాయి అనుకో, నియమితాలు ఉన్నాయి. అట్లా నియమించిన చిదాభాసుడు కాదయ్య బాబు. వీడు చిదాభాసుడు కాడు. సర్వేషాం భూతానాం రాజా. మామూలుగా నియమించిన వాడు కాదు. ఈ మొత్తం కలిసి మన కోసమంటే ఆత్మ కోసమే పనిచేస్తున్నాయి. తద్యథ. నీకు అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చెప్తా అంటున్నాడు అనమాట. తద్యథ రతనాభౌచ రథనేమౌచ అరా సర్వే సమర్పితా. రథ నాభి, ఒక బండి చక్రం ఉందనుకోండి, ఒక రథచక్రం ఉందనుకోండి. ఆ రథచక్రం నిర్మాణం ఉంది కదా, ఆ నిర్మాణానికి ఒక పద్ధతి ఉంది. ఆ చక్రానికి పైన అడ్డ ఆకులు ఉంటాయి. ఆ అడ్డ ఆకులు నిలబడాలంటే దానికి నిలువాకు ఉండాలి. ఆ నిలువాకు నిలబడాలంటే దానికి ఒక నాభి ఉండాలి. ఏమంటారు దాన్ని బొడ్డు ఏదో అంటారు. ఏమంటారు మీ దగ్గర? బొడ్డేనా? బొడ్డు అంటారు అన్నమాట. ఇప్పుడు
బండి నడిచి అన్నిటితో కలిపి నడుస్తుంది, కానీ ఆధారం ఏది? బొడ్డే. బొడ్డే ఆధారం. ఎట్లనో ఈ అధిభౌతికాలకు కానీ ఈ అధ్యాత్మాలకు కానీ అదే అధ్యాత్మాలకు కానీ అధిభౌతికాలు నిలువు అనుకోండి, అధ్యాత్మాలు అడ్డం అనుకోండి. దీంట్లో చిదాభాస ఉంటుంది, దాంట్లో చిదాభాస ఉంటుంది. అన్నిటిని కలిసి ఆధారం ఏంది? అదే దాని బొడ్డు. బొడ్డు. అక్కడ బొడ్డ ఆధారం, ఇక్కడ ఏది ఆధారం? ఇది ఆత్మ ఆధారం. ఆత్మ అంటే ఎవరు? నేనే ఆధారం. నేనే ఆధారం. ఏ నేను? సర్వాన్ని నిండి ఉన్న నేను. అంటే అహంకారంతో కూడుకున్నదా? కాదు, స్వచ్ఛమైన నేను. అహంకారానికి ఆధారమైన నేను. అహంకారానికి ఆధారమైన నేను. ధియోయోన ప్రచోదయాత్ అంటారు కదా. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ఈషితం పతతి. దేనితోటి బుద్ధి నడుస్తుందో, దేనితోటి మనస్సు నడుస్తుందో ఆధారమైన మనం. ఇక్కడ అహంకారం, ఆ అహంకారం కలుపుకొని నేను అన్నామనుకో, అది అజ్ఞానం తప్ప ఇంకొకటి ఏది కాదు. ఆ అహంకారానికి ఆధారమైన నేనుంది కదా, అది సర్వాత్మ. ఇప్పుడు ఈ 14కి 14 అధిభూత తత్వాలు, 14 అధ్యాత్మ తత్వాలు, 14 అధిభూత చిదాభాసులు, 14 అధ్యాత్మ చిదాభాసులు. ఇవన్నీ వీటికి అన్నిటికీ ఆధారం ఏది? మనం ఆత్మ అన్నమాట. మన ఆధారంతో ఇవన్నీ నిలబడి ఉన్నాయి. ఇవన్నీ తాడు ఆధారం చేత పాము నిలబడ్డట్టుగా, కౌచిప్ ఆధారం చేత వెండి నిలబడ్డట్టుగా, ఆకాశం ఆధారంగా ముత్యాలు నిలబడ్డట్టుగా భ్రమ అన్నమాట. ఆ విధంగానే మన ఆధారంతో ఇవన్నీ నిలబడి ఉన్నాయన్నమాట. మనమే ఇక్కడ నాభి, మనమే ఇక్కడ నాభి. మనం ఉంటేనే బొడ్డు ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. బొడ్డు లేకపోతే ఇవన్నీ పనిచేయి, ఏది పనిచేయదు. ఆ విధంగానే మనం ఉంటేనే 14 అధిభూతాలు, 14 అధ్యాత్మాలు, 14 అధిభూత చిదాభాసాలు, 14 అధిదైవిత చిదాభాసాలు, మొత్తం 56. అవి సక్రమంగా చక్రం తిరిగి త్రేతాయుగం, సత్యయుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చుద్ది, ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చుద్ది. ఈ 4 కలిసి ఒక మహాయుగం అయింది. ఇట్లాంటి మహాయుగాలు ఉన్నాయి కదా. ఈ 4 మహాయుగాలు కలిస్తే ఇంద్రుడికి ఒక పొగరంట, ఇంద్రుడికి ఒక పగలు. ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ పోతే దీన్ని సంసార చక్రము అంటారు. సంసార చక్రం. ఈ సంసార చక్రానికి నాభెవరు? నేను అంటే అహంకారంతో కూడుకొని నేను అహంకారానికి ఆధారమైన నేను. ఏమి? ఈ 14 చిదాభాసులకు ఆధారాన్ని నేను, 28 చిదాభాసులకు ఆధారాన్ని నేను. ఈ నేను వాటి నుండి మనం విడబడ్డాం అనుకో, శరీరము చిదాభాసుడు అంటే బుద్ధి. శరీరం అంటే 2 శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరము. దాంట్లో చిదాభాసుడు ఉండు. ఆ చిదాభాసుని పక్కన పెట్టి మనం పక్కకు వచ్చినాం అనుకోండి, మొత్తం ప్రపంచానికి ఆధారం అయితే మనం వచ్చే ఉన్నాం, తెలుసుకోవాలని. సమర్పిత ఏవమే వాస్మిన్ ఆత్మని. ఏవమేవ, ఏ విధంగా రథచక్రానికి నిలువరలు అడ్డమరలకు బొడ్డు ఎట్లా ఆధారమో, ఏవమేవ అస్మిన్ ఆత్మని. ఈ ఆత్మ అంటే మనం. తస్మిన్ ఆత్మని అంటలేడు. ఏవమేవ అస్మిన్ ఆత్మ. తస్మిన్ అంటే ఆత్మ. అది ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉంటుంది చూడు. కొంతమంది ఆత్మ అక్కడ ఉంటుంది కూడా, ఆ ఆత్మ కాదు. అస్మిన్ అంటే మనమే. అస్మిన్ ఆత్మని సర్వాణి భూతాని. సర్వాణి భూతాని అంటే అధిభూతాలు ఎన్ని అన్నీ చిదాభాసతో కూడా కలిపి. సర్వే దేవా, పైన దేవలోకాలు ఎన్ని ఉన్నాయో, దేవతలు ఎంత ఉన్నారో వాళ్ళ చిదాభాసంతో కలిపి. సర్వే లోకాహ అంటే భూలోకాది 14 లోకాలు. సర్వే ప్రాణాహ. సర్వే ప్రాణ అంటే ఏంది? ఈ 19 ప్రాణాలు. 19 ఏంటివి? 5 విషయాలు అవి. శబ్దస్పర్శ రూపగంధాలు కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 వాయువులు, బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం. ఈ 19 ఉన్నది కదా. ఈ 19 కూడా ఇవన్నీ మన ఆధారం మీదనే నడుతున్నాయి. ఏత ఆత్మనః సమర్పితాః
అంటే నడవడం కాదు, ఇవన్నీ సమర్పితమై ఉన్నాయి. అది కొలికీడ. నడవడం కాదు, ఆ, సమర్పించుకుని సమర్పితమై ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అవి అవి సేవ చేసేదే. ఎందుకంటే సంఘాతస్య పరార్థత్వాత్, ఈ 56కి 56 సంఘాతం. అది అవును. ఈ సంఘాతానికి ఒక యజమాని ఉండాలి కదా. ఎవడి కోసం పనిచేస్తుంది? ఆ ఇల్లు ఎందుకోసం కట్టిండ్రు? యజమాని కోసం కదా. ఈ సంసారం అనే ఇల్లు, సంసారం అనే భవనం ఎవరి కోసం ఉంది? ఇది అహంకారం లేని నీరు కోసం ఉన్నాయి. అర్థమైందా? అది ఇక్కడ ఏత ఆత్మనః సమర్పితా, ఈ ఆత్మకై సమర్పితమై ఉన్నాయి. ఈ ఆత్మ అంటే మనమే. ఈ విషయం మనం తెలుసుకోవాలి. శరీరాన్ని పక్కన పెట్టాలి, ఇంద్రియాలను పక్కన పెట్టాలి, మొత్తం ప్రాణాలు 19 ప్రాణాలను పక్కన పెట్టి, ఆ 19 ప్రాణాలల్లో శరీరాల్లో ఉండే చిదాభాసాన్ని పక్కన పెట్టి, ఆ సర్వాధారమైన ఆత్మను అని నీకు ఎప్పుడైతే అవగాహన కలిగిందో, ఆ మరుక్షణమే విశ్వానికి ఆత్మ అయిపోతున్నావు. విశ్వాత్మ అవుతున్నావు. నువ్వు విశ్వాత్మవే, కానీ మనం విశ్వాత్మమే. కానీ అజ్ఞానవశాత్తు నేను ఏకాత్మ అనుకుంటున్నాను. ఏకాత్మ మనకు విశ్వాత్మ అనేది కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఈ ఏకాత్మ పోయేది ఉంది, అవిద్య పోయేది ఉంది అనమాట. ఏకాత్మత్వం అనేది పోవాలి. అర్థమైంది కదా. అయితే మరి దీని గురించి ఏమో చాలా ఉన్నాయి. అయితే ఇది ఇట్లా ఉండంగా కొంతమంది 447 పేజీ చూడండి. 47 పేజీ ఉందా? 47 పేజీలో ఇప్పుడు దీంట్లో 446 పేజీలో చివరిది చూడండి. యదుక్తం బ్రహ్మవిద్దో వామదేవ, అంటే బ్రహ్మజ్ఞాని అయిన వామదేవుడు, అంటే స్వరూప సాక్షాత్కారం చేసుకున్న వామదేవుడు అనే ఒక ఋషి ప్రతిపేదే ఈ విధంగా అన్నాడు, ప్రతిపాదించాడు, అన్నాడు అన్నమాట. ఏమని? అహం మనురభవం సూర్యశ్చ. అహం మనురభవ, గుమ్ ఉంది అక్కడ మూలంలో అట్లుంది, సరే గుమ్ ఎట్టబోయిందో కానీ, అహం అభవగుం సూర్యశ్చ. నేను ఇంతకుముందు ఏకాత్మనై ఉంటే నాకు స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఈ 14 ఆధ్యాత్మికాలు కానీ 14 అధిభూతాలు కానీ ఈ 28లో ఉండే చిదాభాసులు కానీ వీటికి ఆధారం నేనే సర్వాత్మనని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనవుని నేనే, సూర్యుని నేనే అని, మనవుని నేనే, సూర్యుని నేనే అని ఒక ఉదాహరణ కోసం చెప్పిండు అనమాట. అంటే ఈ విశ్వమంతా మన ఆధారం మీదనే, స్వప్నమంతా నిలబడ్డట, మన ఆధారం మీదనే స్వప్నమంతా ఆధారపడి ఉన్నట్టుగా ఈ సృష్టి అంతా మన ఆధారం మీదనే నిలబడి ఉంది. అన్నీ నేనే. స్వప్నం నుండి లేచిన తర్వాత మనకంటే భిన్నంగా ఏదైనా చూస్తామా? అట్లనే జాగ్రత్తలో కూడా ఈ మొత్తం 56 తత్వాలు ఈ అన్నిటి నేనే, నాకు భిన్నంగా ఇంకొక వస్తువు అంటూ లేదు అని ఈ విధంగా తాను దర్శించుకున్నాడంట, అనుభవించిండు. ఆయన తాను అనుభవించిండు. ఇది ఏష సర్వాత్మభావో వ్యాఖ్యాత. స ఏష విద్వాన్ బ్రహ్మవిత్తు సర్వోపాధి. అప్పుడు సర్వోపాధేయుడు, సర్వాత్మ సర్వోభవతి ఈ విధంగా తెలుసుకున్నాడు. సర్వోపాధేయుడు అంటే అన్ని ఉపాధులు తనే అవుతాయి. సర్వాత్మ సర్వోభవతి. నిరుపాఖ్య అనంతరో అబాహ్య కృష్ణ ప్రజ్ఞానగణ అజరో అమరో అభయో అచలో నేతి అస్థూలో అణను ఇత్యేవం విశేషణో భవతి. ఇట్లాంటి విశేషణ కలిగిన వాడు తానవుతాడు. అక్కడ ఇట్లాంటి విశేషణ కలిగిన వాడు మనమైతం. మనం ఇది స్పష్టంగా అవగాహన చేసుకున్నప్పుడు ఈ వేదం ఏదైతే ఆత్మను గురించి వర్ణించిందో ఇవన్నీ కూడా మనకే వర్తిస్తాయి. అప్పుడు అజరో అమరో అమృతో బ్రహ్మ భయం భవతి, బ్రహ్మ అభయగుమి బ్రహ్మ భవతి ఇవన్నీ చెప్పినాం కదా. ఇది అవుతుంది అన్నమాట. ఇది ఇట్లా ఉండగా అది ఎందుకు ఎత్తినానంటే వామదేవుడు తన అనుభవాన్ని చెప్పిండు. ఏమైనా ఇట్లా చెప్పిండు, ఇట్లా అనుభవం ఎవరికైనా కలిగిందా? ఏదో చదవచ్చు, 14 అధ్యాత్మాలు
అధ్యాత్మ తత్వాలు 14 చిదాభాసులు, 14 అధిభూతాలు, 14 చిదాభాసులు. అవి మనం ఎట్లయితే దేవుడు దేవుడే, జీవుడు జీవుడే. అమ్మో ఎంత అపచారం! ఆ దేవుడు మనం ఎట్టయితాం? ఓ అమ్మో ఎంత పెద్ద అపచారం, ఎంత పెద్ద అపచారం నారాయణ. ఏ అర్థమైందా? ఈ తత్వం ఎవరికైనా చెప్పడానికి వినడానికి సరేలే, ఏదో రామాయణం చెప్పినట్టు ఏదో కథలాగా వినడానికి బాగుంది, కానీ ఇది ఎవరికైనా అనుభవానికి వచ్చిందా అంటే వామదేవుడు ఆయన చెప్తున్నాడు, నేను అనుభవించిన ఆయన స్వయంగా చెప్తుండు. అహం అను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అహం అను అన్నాడు. అహం అనురభవగుం సూర్యశ్చ. అహం నేను మనువునైనాను, నేను సూర్యునైనాను, నేను విశ్వమైనాను, నేను అనుభవించా. ఆయన స్వయంగా చెప్పాడు. అప్పుడు ఆ ఋషి చెప్పింది అబద్ధం వద్దా? లేదండి. ఇప్పుడు మీరు చెప్తుంటే సర్వాత్మనోభావ అదే భావన నడుస్తుంది. అర్థమైందా? ఈ విధంగా ఇట్లుండగా, అంటే ఈ సర్వాత్మ భావాన్ని పొందిన వారు ఈ విధంగా ఉండగా, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఉండగా కొందరు ఏమంటారంటే, కొందరు ఏమంటారంటే కింద తమేతం అర్థం అజానంతః, అసలు వేదంలో ఉన్న యథార్థాన్ని గ్రహించలేక వాళ్ళు మధుకాండ ఎట్లుంటుందో, మధుకాండకు అర్థమేందో తెలియక, జ్యోతిర్బ్రాహ్మణం ఎట్లుంటుందో, జ్యోతిర్బ్రాహ్మణకు అర్థమేందో తెలియక, శారీరక బ్రాహ్మణం ఏంటో, శారీరక బ్రాహ్మణంలో అర్థమేంటో తెలవక, అంటే తెలవక అంటే వాళ్ళ ప్రారంధానికి ఆ మంత్రాలు దొరకక, చెప్పేవాడు దొరకక, అవగాహన కలగక, తను చదువుకున్నదే పెద్ద శాస్త్రం అని, తనకు అర్థమైందే పెద్ద అర్థమని, తను చదువుకున్న మించిన శాస్త్రం ఇంకొకటి లేదని, తనకు అర్థమైన దానికంటే ఎక్కువ కూడా ఆలోచించలేడు, నేను చెప్పింది అర్థం అనుకొని, తమేతం అర్థం అజానంతః, ఈ వేదార్థాన్ని గ్రహించక తార్కికాహ నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని, అర్థం తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు తార్కికాహ. కేచిత్, అందరి గురించి అంటలేను, కొంతమంది తర్కం కరెక్టే చేస్తారు, కానీ కొంతమంది పండితం మన్యమానాహ. పండితం మన్య, వాస్తవికంగా వాళ్ళు పండితులు గారు, నేనే పండితుని అనుకుంటారు. 10 మందిలో పండితులని పొగిడించుకుంటారు కూడా ఈ మహానుభావులు. బిరుదులు కూడా ఇప్పించుకుంటారు. బిరుదులు కూడా. ఈ మధ్యలో నాకు ఇక్కడ విశాఖపట్నం నుండి ఫోన్ వచ్చి, స్వామి మీరు యూట్యూబ్లో చాలా బాగా చెప్తున్నారు, మేము వీళ్ళకి బిరుదులు ఇచ్చినాం, మీకు కూడా ఒక బిరుదు ఇస్తాము, మీరు రండి స్వామి, ఓ డేట్ ఇస్తే మేము వచ్చేసేయండి, బిరుదు ఇస్తాము అంటున్నారు అనమాట. నేనన్నా ఉన్న బిరుదులు ఊడగొట్టుకోవడానికే సన్యాసం తీసుకున్నాయా, నాకెందుకు బిరుదు? ఎవరికైనా కోరిక ఉన్న కాడికి ఇవ్వండి, నాకు ఆ కోరిక లేదు అని చెప్పా. ఫోన్ పెట్టేసిరు వాళ్ళు. ఇక అర్థమైందా? ఈ విధంగా పండితం మన్యాహ, తమకు తామే పండితులని చెప్పుకొని 10 మందిలో పండితులని అనిపించుకొని, ఎందుకంటే వాళ్ళు వీళ్ళకంటే తక్కువ తెలిసిన వాళ్ళుగా, వాళ్ళు ఇవి లేదనమంటే అదే అంటారు. ఆగమ విధ అంటే మేము ఆగమ విధులని చెప్పుకుంటారు. అంటే మొత్తం ఆగమ విధులని కాదు, ఏదో ఒక ముక్క దొరికించుకొని శాస్త్రార్థం విరుద్ధం మన్యమానా, శాస్త్రార్థానికి విరుద్ధంగా భావిస్తూ వికల్పయంతో, రకరకాల వికల్పాలంటే దాంట్లో ఏమేమో కొత్త అర్థాలు తీసి, దాంట్లో ఏదో కొత్త అర్థాలు తీసి మోహం అగాధం ఉపయాంతి, వాళ్ళే సంశయంలో, వాళ్ళే మోహంలో వాళ్ళే పడిపోతారు. వాళ్ళకి యథార్థం తెలియదు, అదే అని నమ్ముతారు, అదే అని నమ్మి గుంటలో పడిపోతారు. గుంటలో అంధేన ఇవ నియమాన యథాంధాః. ఏమి ఒక 4 గుడ్డోళ్ళు, ఏమయ్యా ఎవరైనా ఉన్నారా అంటే ఒక ఆయన నేను ఉన్నా అన్నాడు. ఇక్కడ కొంచెం నదిని దాటించాలా, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీ వల్ల అవుతుందంటే, ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు, నేను అన్ని పుస్తకాలను చదివిన, గంగ ఇట్లా పారుతుంది అట్లా పారుతుంది, నాకు అంతా తెలుసు, దీని లోతు పోత మొత్తం తెలుసు, పోదాంప అని ఆ 4 పట్టుకొని పోతున్నాడు. పోయేప్పటికీ నీళ్ళు ఎక్కువైపోయినాయి. నీళ్ళు ఎక్కువైపోతే వాళ్ళు కొట్టుకపోతారు. వాళ్ళు ఇప్పుడు వీడు కొట్టుకపోతాడు.
ఏమయ్యా నువ్వు ఇట్లా తీసుకొచ్చినావు నీకు తెలియదు అంటాడు. నేను పుస్తకం చదివినా కానీ ఈ లోతని నాకు తెలియదయ్యా బాబు, నేను గుడ్డోనే ఏదో పుస్తకం చదివి ఇట్లుండొచ్చు సార్ నేను వచ్చా అంటాడు. అందేనైవ నీయమాన. ఈ విధంగా మన్యమానా విరుద్ధం మన్యమానా, శాస్త్రానికి విరుద్ధంగా గ్రహించి వికల్పయంతో మోహం అగాధం ఉపయంతి. వాళ్ళు ఎట్లా మునుగుతారు, వాళ్ళు మునుగుతారని శంకరాచార్యులు పట్టుకున్నారు. వాళ్ళు మునిగినప్పుడు వాళ్ళని పట్టుకుని వాళ్ళు తేల్తారా? అది పడతా. తమేతం అర్థం ఏతౌ మంత్రాం అనువదత. వాళ్ళకు కూడా శాస్త్రం ఉంటుంది కదా, వేదం ఆధారం ఉంటుంది కదా. ఈ వేదంలో మంత్రాలను తీసుకొని వాడు చెప్తారు. ఇక వేద మంత్రాలు ఏమేం చెప్పేది, వేద మంత్రాలు. అనేజదేకం మనసోజవీయ, ఈశావాస్యోపనిషత్తు 4వ. అనేజదేకం మనసోజవీయో నైన దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్య నత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వ దదాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాక్యతః తదే అనేజత్ ఏకం మనసో జవీయ. అనేజత్ ఇప్పుడు దీంట్లో తదేజతి తన్నైజతి అంటే ఇప్పుడు మహావిష్ణువు అంట కదలకుండా ఉంటాడంట. ఆ విధంగానే శివుడు కూడా కదలకుండా ధ్యానంలో ఉంటాడంట. ఆ తర్వాత ఎవరన్నా భక్తులు పిలిచిండ్రనుకో అప్పుడు ఓ సిరి వెంటంతను లచ్చి వెంట ఈ విధంగా సిరికించెప్పుడు శంఖచక్ర జుగముం చేదో ఈ సంధింపడే పరివారమును జీరడ భగవతిని మన్నింపడ ఆకర్ణికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాత ప్రోత్తిత శ్రీకుచో పరిచేరాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తన వెంటను సిరిలచ్చి వెంటను అవరోధ వ్రాతమున్ దాని పొంతను పక్షీంద్రుడు దాని పొంతను ధన కౌమోదకి శంఖ చక్ర నికాయంబును ఆబాల గోపాలమున్ అని చెప్తారు కదా. ఇప్పుడు దేన్ని ఆధారం అంటే మరి ఏజతి తదేజతి తన్నైజతి. ఏజతి అంటే ఎవరన్నా భక్తులు పిలిచినప్పుడు పరిగెత్తుకొని వస్తాడు, ఎవరు పిలవనప్పుడు కదలకుండా కూర్చుంటాడు. తదేజతి తన్నైజతి. ఏమి తద్దూరే, అమ్మో వైకుంఠం కైలాసం ఎంత దూరం ఉంటుంది అనుకున్నావు? ఓరి 14 లోకాలకు పైన దూరంగా ఉంటుంది. కానీ భగవంతుడు మనం ధ్యానం చేస్తే సాక్షాత్కారం వచ్చి దగ్గరికి వచ్చేస్తుంది. తద్దూరే తద్వంతికి. ఏమి తదంతరస్య సర్వస్య. అబ్బో గురువు దగ్గర కానీ ఉపదేశం తీసుకుంటే ఆ దేవుడు వచ్చి హృదయంలోనే కూర్చుంటాడు. ఎవరైతే ఉపదేశం తీసుకోలేదో దేవుడు దూరంగా ఉంటాడు అక్కడ. తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య. మరి భక్తుల హృదయాలలో ఉంటాడు. భక్తులు కాని వారి హృదయాలలో ఉండడు. ఉంటాడు. మరి విషయం తెలిసిందా? తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాక్యత. భక్తుల హృదయాలలో ఉంటాడు. వేదమే చెప్పింది. గిట్లాంటి మంత్రాలు తీసుకొని అసలు మధుకాండాన్ని తెలియక, శారీరకాండాన్ని తెలియక, అసలు ఈ తదేజతి తన్నైజతి అంటే ఏజురు కంపెనీ ధాతువు. అది ఏం కంపెనీ? అది ఏజురు ఏజురు కంపెనీ ధాతువుతోటి ఏజతి అని శబ్దం తయారు. ఏజురు కంపెనీ. కంపనం అంటే ఏంటంటే కర్మ. కంపనం అంటే ఏంది? కర్మ. వణుకుడు, కదులుడు కంపనం. ఇప్పుడు మీ నిండు ఇక్కడికి వచ్చిండు కంపనంతో వచ్చారు కదా, కంపనంతో కదా. మరి ఇంటికి వెళ్తారు కంపనంతో వెళ్తారు కదా. ఏమైనా ఇప్పుడు మూర్త పదార్థాలలో కంపనం సాధ్యమవుతుంది. భూమి, నీళ్లు, అగ్ని, గాలి, మనస్సు, ఈ మూర్త పదార్థాలలో కంపనం తయారవుతుంది. కానీ సర్వవ్యాపకమైన పదార్థాల్లో కంపనం ఎట్టొచ్చుదండి? అది లేని చోట ఉంటే అది పోవాలి ఎక్కడికో చోటికి. అంతటి ఉన్నది ఎక్కడికి పోతుంది? ఈ విషయం తెలియక ఇట్లాంటి మంత్రాలు తీసుకొని వాళ్ళు ఈ విధంగా అర్థం చేసుకొని, ఎందుకంటే వాళ్ళకి సరైన గురువు దొరకక, సరైన పుణ్యం దొరకక వాళ్ళకి అట్లా చెప్పాలని ఉండదు. కానీ వాళ్ళ ప్రారంధానికి అంతే దొరుకుతుంది. అది వాళ్ళ ప్రారంధానికి అంతే దొరికి వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులను కూడా తీసుకెళ్తాడనమాట. తదేజతి తన్నైజతి తదేజతి తన్నైజతి ఈశావాస్యోపనిషత్తు ఉంది కదా. అనేదేకం మనసో జవీయ, ఇది కూడా దాంది కదా.
తైత్తిరీయకే యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ తైత్తిరీయంలో ఏతత్ సామగాయన్నాస్తే తైత్తిరీయ ఉపనిషత్తులో అహమన్నం 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 ఈ తైత్తిరీయ ఉపనిషత్తు ఇత్యాది తథాచ చాందోగ్య ద్యక్షత్ క్రీడశ్రమాపన అంటే నడుస్తూ గంతులు వేస్తూ ఆనందంగా ఉంటాడు అనమాట. పరమాత్మను గురించి చెప్తుండే ఇదంతా. పరమాత్మ ఇట్లా ఉంటాడు అని చెప్తుండు. సా ఏది పితృలోక కామ, వీడు పితృలోకాన్ని కోరుకుంటే పితృలోకానికి పోతాడు. సర్వగంధ సర్వరస, అన్నిట్ల గంధం ఆయనే, అన్నిట్ల రసం ఆయనే. ఆయన ఒకటి కాకపోతే కదా ఏమి. ఇక సర్వజ్ఞ సర్వవితు, ఆ పరమాత్మ సర్వజ్ఞుడు సర్వవితు, మనమేమో అసర్వజ్ఞులము అసర్వవిత్తులము. ఆయన మనం ఎట్లయితాము. నువ్వు సర్వజ్ఞుడు అయితే చెప్పు, నీకేమేమి తెలుసో నీకు చెప్పు చెప్పు. బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది, బుద్ధికి ఎంత జ్ఞానం ఉంటే అంతే ఉంటుంది తనకు. బుద్ధి తాదాత్మ్యాన్ని పొందినోడికి బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటే అంతే ఉంటుంది కదా. సర్వాత్మ అయినప్పుడు సర్వజ్ఞుడు. దూరాత్ సుదూరే తదిహాంతికేచ, ముండకోపనిషత్తు దూరంగా ఉంటుంది, దగ్గర కూడా ఉంటుంది. కటవల్లీష్వపి అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాన్ మహిమానం ఆత్మన. కఠోపనిషత్తులో చెప్పింది. అది హృదయంలోనే ఉంటుంది, హృదయంలోనే దొరికించుకోవాలా. పరమాత్మను హృదయంలోనే ఎతకాలంటే బయట ఉంటాడని, బయట లేడని. దేవుణ్ణి పరమాత్మను హృదయంలోనే చూడాలా, బయట దొరకడు. ఇట్లాంటి మంత్రాలు యథా గీతాయ మహం క్రతురహం యజ్ఞ స్వదాహం అహమౌషధం మంత్రోహం అహమైవాజ్యం అహం అగ్ని రహం కృతం పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార వృక్షామ యజురేవచ. ఓ 10వ అధ్యాయంలో చెప్పి భగవంతుడు చూసినవా ఎట్లుంటాడో. ఆయన ఎక్కడా మనం ఎక్కడా, ఆయన ఎక్కడా మనం ఎక్కడా. నువ్వు 10వ అధ్యాయం చదువు, 11వ అధ్యాయం చదువు, నువ్వు ఈశ్వరుడు అవుతావా, నువ్వు దేవుడు అవుతావా, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు. నువ్వు దేవుడుగా అహం బ్రహ్మాస్మి అది చదువు చూడు. ఆయన పిత జ్ఞాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విదుః అజ్ఞానేన అవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవిజ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంతి పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. భగవద్గీతలో కూడా మరి భగవంతుడు ఎవరికి పాపం ఇయ్యడు ఎవరికి పుణ్యం వేయడు అంటే ఆయన వేరే అయితేనే అట్లా చేసేది. మనం వేరే ఆయన వేరే. ఆయనకు సంబంధం పెట్టిన కదా. భగవంతుడు ఎవరికి ఏమి ఇయ్యడు ఎవరి దగ్గర తీసుకోవడం అంటే మనం వేరు భగవంతుడు వేరేగా ఉన్నట్టే కదా. ఇవన్నీ ప్రమాణాలు. గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఓరే బాబ్రే ఏమి ఆయన ప్రపంచాన్ని మింగేస్తాడు, ప్రపంచాన్ని కక్కేస్తాడు అన్నమాట. ఇట్లాంటి ఇత్యేవం ఆద్య ఆగమార్థం విరుద్ధమివ ప్రతిభాంతం మన్యమానాః. దాంట్లో యథార్థంగా ఒక అర్థం ఉంటే దాన్ని విరుద్ధంగా వీళ్ళు అర్థం చేసుకొని మన్యమానాః ఆ విధంగా అనుకుంటారు. అట్లా లేదు. ఆ మంత్రానికి తాత్పర్యం అది కాదు. అవి అంతా చిదాభాస లక్షణాలు. ఎంత చిదాభాస లక్షణాలు. స్వచిత్త సామర్థ్యాత్ అర్థ నిర్ణయాయ వికల్పయంత. తన బుద్ధి కొద్దీ, స్వచిత్త సామర్థ్యాత్ అంటే తన బుద్ధి కొద్దీ, తనకు తోచినట్టు, తనకు అర్థమైనట్టు అదే కరెక్ట్ అనుకొని తాను గుంటలో పడి 10 మందిని వికల్పయంత అస్తి ఆత్మ నాస్తి ఆత్మ. కొంతమంది ఆత్మనే ఉంది, కొంతమంది ఆత్మ లేదని, కొంతమంది కర్త ఉన్నాడని, కొంతమంది కర్త లేడని, వీడు ఎప్పుడు ముక్తుడే అని, కొంతమంది బద్ధుడే అని, కొంతమంది క్షణికులని, కొంచెం విజ్ఞానమని, కొంతమంది శూన్యులని. ఇత్యేవం వికల్పయంతో రకరకాలుగా వీళ్ళు ఊహించుకొని, వికల్పం అంటే ఏంది, ఊహించుకొని నా పారం అధిగచ్చంతి అవిద్యయా. వీళ్ళు తన స్వరూప జ్ఞానాన్ని పొందలేరు. విరుద్ధ ధర్మదర్శిత్వాత్ సర్వత్ర. ఎక్కడ పోయినా వీళ్ళకి మంత్రాలకు విరుద్ధార్థాలే తోస్తాయి కానీ యథార్థం తోయదు. ఎందుకంటే వాళ్ళ పుణ్యం గట్లే ఉంది, వాళ్ళు చదువుకున్నది గంతే, వాళ్ళ గురువు గంతే దొరికిండు, మరి వాళ్ళు అంతే అంటారు. ఏం చేస్తారు? అజ్ఞానం లెక్క మాట్లాడతారు కానీ జ్ఞాని లెక్క మాట్లాడతాడా? మాట్లాడదు కదా.
అదే అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ మధుకాండలో మనకు అర్థమైంది ఏంటంటే 14 అధిభూతాలు, 14 అధ్యాత్మాలు, 14 అధిభూత చిదాభాసాలు, 14 అధ్యాత్మ చిదాభాసాలు ఇవన్నీ కూడా ఆత్మ కోసం సమర్పితమవుతున్నాయి. ఆత్మ యందే తాడులో పాము మాదిరిగా ఆత్మ యందే కల్పితమై ఉన్నాయి. ఆత్మ కంటే భిన్నం కాదు. అహం బ్రహ్మాస్మి, ప్రపంచము నేనే, ప్రపంచము నేనే, నేను నేనే, ప్రపంచం నేను నేనే, ప్రపంచం కూడా నేనే. సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన అని చెప్పింది కదా. అందుకంటే నేను ఎట్లా బ్రహ్మనే, ప్రపంచం కూడా బ్రహ్మ నేనే, అంత నేనే అని ఈ విధంగా మనకు మధుకాండలో చాలా చక్కగా అధిభూతాలు, అధ్యాత్మాలు, చిదాభాసాలు ఇవన్నీ ఆత్మన సమర్పిత, మనకే సమర్పితమవుతున్నాయి అని ఈ విధంగా మనం ఆత్మానాత్మ విచారణ ద్వారా ఈ అనాత్మ నుండి బయటపడి, అంటే నేను శరీరం అనుకోవడం అన్నట్టు, నేను శరీరము నేను మనస్సును అనుకొని దీంట్లో నుండి బయటపడి మనం సర్వాత్మలం కావాలా, సర్వాత్మ అనుభవం రావాలా అనే ఉద్దేశం చేత ఆత్మలు అనేకం లేదు, ఒకటే ఆత్మ, ఒకటే ఆత్మలో ఇవన్నీ ఇట్లా ప్రతిభాసిస్తున్నాయి అనే ఉద్దేశం మీద మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలా అని మనకు ఇది ఉపదేశం చేసిందనమాట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.